నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ గారి లుక్ కాస్త లీక్ అయింది ఈ మధ్య. అవును, చాలా యంగ్గా ప్రీవియస్ వస్తున్నాడు ప్రభాస్. మీకేమన్నా మీ క్యారెక్టర్ లీడ్ గానే ఏమన్నా ఇచ్చారా? ఫౌజీ గురించి ఎలా ఉండబోతుంది సినిమా? ఫౌజీ నాకు క్యారెక్టర్ అనుకున్నారు, అదే టాక్ నడుస్తుంది. ఇంకా డేట్స్ ఫైనల్ అవ్వలేదు. డేట్ ఫైనల్ అయినప్పుడు మళ్ళీ చెప్తా. అంటే ఫ్యాన్స్ కి ఒక అంచనా కోసం ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా తెలియదు బ్రో. నేను బ్రదర్, ఎందుకంటే తెలియదు మనం మాట్లాడద్దు. తెలిసి కొంచెం చెప్పొచ్చు కానీ మొత్తం చెప్పలేము. నాకు నిజంగా తెలిస్తే నేను చెప్తా. అంటే ప్రభాస్ గారి టాపిక్ మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు సలారప్పుడు కూడా ప్రభాస్ గారితో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును. అంటే ఒక్కసారి ప్రభాస్ గారిని లైఫ్ లో ఎవరన్నా కలిస్తే ఆయన ఇచ్చే ఆ మర్యాదకు కానీ ఆయన పెట్టే ఆ ఫుడ్ కానీ జీవితంలో మర్చిపోలేరు అంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ప్రభాస్? మాకేంటంటే ఆ ఉన్న సీరియస్ సిచ్యువేషన్ సీన్ అన్నప్పుడు మనం ఎక్కువ ఇంటరాక్షన్ జరగదు. షార్ట్ సీన్, హీరో గారు వచ్చారు, మేము రెడీగా ఉన్నాం, సీన్ తీయాలి, ప్రొఫైలర్లు అన్ని ఆన్ లో ఉంటాయి, అన్ని ఆ టైంలో అయిపోవాలి. ఒకవైపు లైటింగ్ పోతుంటది, ఎక్కువ టైం వేస్ట్ చేయం. టైం వేస్ట్ చేసి అసలు షూటింగ్ పెట్టుకోద్దు అంటాను నేను. ఇది కరెక్ట్. ఎందుకంటే రూపాయి 2 రూపాయలతో పెట్టదు, లక్షలు కోట్లు పెడితే ఒక్కరోజు షూట్ అవుతుంది. అవునా? సో అందుకని చెప్పేసి మాకేంటంటే వచ్చామా, హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ అంటాడు, డార్లింగ్ డార్లింగ్ తిన్నా అంటారు. అంటే ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే అక్కడ రికార్డ్ అవుతుంటుంది మైక్. సో అంత హ్యాపీగా, అంత జోవియల్ గా. ప్రభాస్ ఎంత మంచోడు అసలు తెలుసా, నిజంగా చాలా మంచి అబ్బాయి. సింపుల్ గా అక్కడే కూర్చుంటాడు, మాతోటే కూర్చుంటాడు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఇలా ఇలా అంటుంటాడు. మన మేకప్ మ్యాన్ ఇలా గిల్లుతా ఉంటాడు. బాగా మొహమాటస్తుడు అంటే కదా సార్? మొహమాటం అంటే కొత్త చోట్ల మొహమాటంగానే ఉంటాడు. అది సినిమా సెట్ కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాడు. యా, కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలి చేయాలంటే మొహమాటం ఉంటుంది. పాపం ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు బయట. చాలా మంచోడు ప్రభాస్. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ దేవరా స్టార్ట్ అయిపోతుంది. ఆగిపోతుంది అనేది అబద్ధం, చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ టాక్? ఎప్పటికప్పుడు నిర్మాత గానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ చెప్తూనే వస్తున్నారు దేవరా 2 ఉండబోతుంది అని చెప్పేసి. అండ్ దేవరా 1 సూపర్ డూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. సో 2కి వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒక వైపు నుంచి దేవరా 2 ఆగిపోద్ది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు? క్రియేట్ అయ్యి కదా, మీరే చెప్పారు ఫేక్ న్యూస్ క్రియేట్ అయింది. ఫేక్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్పలేరు. ఫేక్ కాబట్టి క్రియేట్ చేసి ఇది చేశారు. దానికి అడ్డుకట్ట వేసి మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పార్ట్ 2 గెట్ రెడీ అని చెప్పి. 1 year అయినప్పుడు. యా, ఎవరు ఏం చేసుకున్నా అది ఆగదు. ఇంకోటి ఏంటంటే టైగర్ లుక్స్, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం చేంజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దేవర కోసం బల్క్ అవ్వాల్సి వస్తుంది. దానికి దీనికి 3 months డిఫరెన్స్, ఎక్కువ అవ్వదు. బల్క్ అవ్వాలన్నా లీన్ అవ్వాలన్నా 3 months డిఫరెన్స్లో ఆ డైట్లో సెట్ అయిపోతుంది. ఇది అయిపోగానే మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దేవరా 2. నాకు తెలిసి 2027 రిలీజ్ అయిపోద్ది. దేవరా 2 రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుంది? దేవరా 1 అంటే ఒక ట్రైలర్, జస్ట్ సేమ్ ఇంట్రొడక్షన్స్, వరా ఏంటి, దేవరా ఏంటి, ఆ గూడెలు ఏంటి, ఆ జనాలు ఏంటి, వాళ్ళు వాళ్ళ భయం లేని మనుషులు అలా ఉండేది. ఇప్పుడు సొంత మనిషి భయం పుట్టిస్తున్నాడు. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వరా ఏం చేస్తాడు, మిగతా ఏమేం జరుగుతుంది. దేవరా పార్ట్ 2 ఈజ్ ఏ హ్యూజ్ స్టోరీ. ఇంకోటి, ఇప్పుడు వరకు కొరటాల శివ గారు తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు, దేవరా 1 ఒక ఎత్తు, దేవరా 2 ఇంకో ఎత్తు. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త డైరెక్టర్ అయిపోయి తీస్తున్నాడు. నేను అడగకూడదు అనుకొని ఓపెన్గా అడిగేస్తున్నాను, మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. దేవరా 2లో వరాతో పాటు దేవరా కూడా ఉండబోతున్నాడు? మాకు తెలియదండి, మాకు స్టోరీ చెప్పే కదా. మీ సీన్ ఏంటి తెలియదా? తెలిసి కూడా చెప్పట్లేదు? లేదు తెలియదు, మనకు చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. ఓకే, ఎందుకంటే అది సస్పెన్స్, ఎవరికి తెలియదు. అందులో ఉన్న ఆర్టిస్టులకు కూడా తెలియదు, మీకు కూడా చెప్పలేదు. సో అది కంటిన్యూ నడుస్తుంది. అది ఉందో లేదో కూడా తెలియదు. మరి దేవరా వస్తారా రారా, ఓన్లీ వరానే ఉంటాడా? ఆ టైటిల్ చూస్తే ఓన్లీ వరా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ వరా వరకే రెడ్ కలర్ మార్కేశారు. సో అది జరుగుతుంది అనమాట. సో మనకు తెలీదు స్టోరీ మొత్తం. ఎన్టీఆర్ గారికి, శివ గారికి మైండ్లో ఇక్కడ ఉంది. అండ్ దేవకట్ట గారితో మీరు వర్క్ చేశారు సార్. మీరు చెప్పినట్టు బాహుబలి వెబ్ సిరీస్ చేశారు. దేవకట్ట గారు మొన్న చాలా మంచి వెబ్ సిరీస్ తీశారు, మైసభ. అండ్ అది ఇంకా 2 parts రిలీజ్ కావాల్సి ఉంది. సో దేవకట్ట గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన దగ్గర నుంచి మీకు కాల్ కానీ, మీరు అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదు? అప్రోచ్ అవ్వడం అంటే
చాలామంది డైరెక్టర్లు మన దగ్గర కాంటాక్ట్స్ ఉన్నా కానీ కరెక్ట్గా షూట్ టైంకి వాళ్ళు వాట్సాప్ ఫోన్లు బంద్ పెడతారు. ఎందుకలా? డిస్టర్బెన్స్ అవ్వద్దని. ఇప్పుడు స్క్రిప్ట్ సీన్లు రాసుకుంటూ కూర్చుంటారా, మనకి టైప్ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటారా? సో ఆ టైంకి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు సైడ్కి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు మేనేజర్లతో వాళ్ళతో మాట్లాడుకొని మనం మాట్లాడాలి. నేను దేవసారిగా చాలాసార్లు చేశా. వాళ్ళకు కూడా అనిపించాలిగా మనకి ఇవ్వాలని, అరే పలానా క్యారెక్టర్ బాగుంటుంది. అలానే నాకు బాహుబలి సిరీస్లో పిలిపించారు. అసలు దేవకట్ట గారిది భలే ఉంటుంది యాక్ట్, ఏమంటారు వర్క్. నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలే. ఇప్పుడు మనకి ఏదైనా సీన్ ఉంటే, ఇప్పుడు ఒక కొట్టే సీన్ ఉంది, అరిసే సీన్ ఉంది, ఈ అని అరుస్తాం కదా. ఆయన స్టైల్ ఎట్లుంటుందంటే, అరవకు, అరిచినట్టు యాక్టింగ్ అంటాడు. దీన్ని డబ్బింగ్లో చూసుకుందాం, అది డబ్బింగ్ వాళ్ళ పని అంటాడు. అలా ఉంటుంది ఆయన యాక్టింగ్. మూకీ యాక్టింగ్లో చేసేది మనం మూకీ యాక్టింగ్ ఉన్నా, రేపు డబ్బింగ్ అయిపోయి సీన్ చూసిన తర్వాత ఇంత యాక్టింగ్ చేసామనిపిస్తుంది. అలా ఉంటుంది ఆయన స్టైల్. పిన్ డ్రాప్ సైలెన్స్లో యాక్టింగ్ అయిపోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇండస్ట్రీలో నటులకి అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం. అంటే దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఒక్కోసారి 100 సార్లు వెళ్ళి కలిసి వచ్చినా ఛాన్స్ రాకపోవచ్చు, ఒక్కసారి కలిస్తేనే ఛాన్స్ రావచ్చు. అసలు నా బేసిక్ డౌట్ ఏంటంటే, కలవాలా ఆర్టిస్టులు మేకర్స్ని వెళ్ళి కలుస్తూనే ఉండాలా, లేదంటే ఆ రోల్ వాళ్ళని కోరుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే పిలుస్తారా? ఈ రెండిట్లో ఏది నిజం? నీకు అన్నం కావాలంటే అమ్మని అడిగితేనే పెడతారు. ఎంత పెద్దోడు అయినా నీకు క్యారెక్టర్ కావాలంటే వెళ్ళి అడగాలి. ఎందుకంటే ప్రతి మనిషిని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళకి అవసరం లేదు. నీకు పని కావాలి, సో నువ్వు వెళ్ళి కలిస్తేనే వాళ్ళకి ఒకటి ఫీల్ వస్తుంది. అరే పలానా మనిషి వచ్చి మనల్ని కలిసాడరా బాబు, మనం ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, చిన్నదో పెద్దదో. ఒకవేళ చిన్నది ఉంది మీకు సెట్ అవ్వదు, పర్లేదు నెక్స్ట్ సినిమా చూస్తా అంటారు. లేదు ఉంది అంటే ఎస్ ఇది మీరు చేయండి, మీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఫోన్ చేసి మరీ పిలుస్తారు. కానీ వెళ్ళి కలిసే బాధ్యత మనది. అంటే కొంతమంది అంటుంటారు, నేను ఎవరిని అవకాశాలు అడగను, వస్తేనే చేస్తాను, అట్లా మాట్లాడుతూ ఉంటాను. అందుకని అప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ నక్కతోక దొక్కినట్టు ఒక క్యారెక్టర్ వస్తుంది, అది ఫిక్స్ అయిపోద్ది. దాన్ని చూసి కొంతమంది ఈయన మనకు కావాలని చెప్పి కొంతమంది అడుగుతారు. అది కడుపు నిండిపోయిన వాళ్ళ మాటలు, అది కడుపు నిండాల పని. సరే ఒక్కడికి వచ్చింది ఆఫర్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ప్రతి మనిషి వాళ్ళు అప్రోచ్ అవ్వలేనే చెప్తారు. అప్రోచ్ అయినా నేను అవ్వలేదు, నాకు వచ్చాయి, వాళ్ళే నన్ను నా వెనక చేశారు, నాకే అవసరం లేదు అంటారు. తప్పది. వాళ్ళు వెళ్తారు, మాట్లాడతారు, కలుస్తారు, వాళ్ళకి ఇంటరాక్షన్ అవుతుంది, మంచిగా మాట్లాడుకుంటారు. నీ బిహేవియర్ని బట్టి, నువ్వు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళకి మనసులో స్థానం ఉంటుంది. అప్పుడు నీకు క్యారెక్టర్ వస్తుంది.